హజ్ యాత్రకు వెళ్ళే ముస్లింలకు గవర్నమెంట్ సబ్సిడీ ఆర్థిక సహాయం చేస్తూ ఉంటుంది కదండి. దీని మీద చాలా విమర్శలు కూడా గతంలో వచ్చాయి. ఇప్పుడు కూడా చాలామంది ఆరోపణలు చేస్తూ ఉన్నారు, అది కరెక్ట్ కాదు, మత ప్రాతిపదికన ఇవ్వడము అని చెప్పి. యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా అదే స్టార్ట్ చేశారు. మానస్ సరోవర్ యాత్రకు వెళ్లే హిందూ భక్తులకు 1 లక్ష రూపాయలు ఇస్తాము అని చెప్పేసి. ఏంటి యోగి ఆదిత్యనాథ్ అది లక్ష్యం ఏంటి అంటారు అసలు? ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ గారు, ఈ యోగి ఆదిత్యనాథ్ గారిని ఒకటి అంటారన్నమాట, ప్రైమ్ మినిస్టర్ మోడీకి వారసుడు, ప్రైమ్ మినిస్టర్ మోడీకి వారసుడు. ఆ విధంగానే ఆయన చేస్తూ ఉంటాడనమాట. ఒక అద్భుతమైన పర్సనాలిటీ. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ గారి వ్యక్తిత్వాన్ని తప్పుబట్టే సామర్థ్యం ఎవరికీ లేదు, నాకు లేదు, ఎవరికీ లేదు. కానీ ఈయన మోటివ్ ఏంటి, అసలు ఈయన మోటివ్ ఏంటో చూడాలన్నమాట. భారతదేశంలోనే అతిపెద్ద రాష్ట్రం అనమాట, 84 లోక్సభ సీట్లు కలిగి భారతదేశంలో ప్రధాని ఎవరో నిర్ధారించే శక్తి గల యూపీకి ఆయన చీఫ్ మినిస్టర్గా పనిచేస్తున్నారు 3వసారి. అంటే ఇట్స్ నాట్ ఏ జోక్ అండి. ఆయన అద్భుతమైన 2 విన్లు కూడా అయినాయి. ఇలాంటి ఉండి చాలా డెవలప్మెంటల్ ప్రోగ్రామ్ అన్నీ చేస్తున్నారు. కానీ ఆయనకు ఒక మోటివ్లో తొందరపాటు ఉంటుంది అనమాట. అది ఏంటంటే తొందరగా న్యాయం చేసేయాలి. ఎన్ని ఎన్కౌంటర్లు యూపీలో జరగకూడదు, ఎక్స్ట్రా కాన్స్టిట్యూషన్. నేను ఎప్పుడు ఒకటే చెప్తున్నాను, ఎవరైనా యోగి ఆదిత్యనాథ్ అయినా మోడీ అయినా చీఫ్ మినిస్టర్ ఎవరైనా ఇండియాలో నో ఎక్సెప్షన్ అనమాట, వాళ్ళందరూ రాజ్యాంగబద్ధ పరిపాలన చేస్తున్నారా లేదా, అది ఒకటే క్వశ్చన్. లేకపోతే వాళ్ళు ఎవరైనా మనకి ఇంపార్టెంట్. ఇక్కడ రాజ్యాంగమే సుప్రీం అనమాట. రాజ్యాంగానికి మించిన సుప్రీం అథారిటీ ఈ భారతదేశంలో లేదు. నేను చాలా సందర్భాల్లో చెప్తాను, ఎంతోమంది త్యాగం చేస్తే, రక్తాన్ని సమర్పించుకుంటే, వందే మాత్రం అంటూ రక్తాన్ని సమర్పించుకుంటే 100 సంవత్సరాల పాటు మనకి స్వతంత్రం, ఈ రాజ్యాంగం ఒక సజీవ సంస్కృతికి సజీవ పత్రం వచ్చింది. దాని ప్రకారం పరిపాలన చేస్తున్నారా లేదనేది క్వశ్చన్. ఇక్కడ కైలాస మానస సరోవర్కి 1 లక్ష రూపాయలు ఇవ్వడం అంటే ఏమిటి? నేను ఒకటే తప్పడతాను, ఇది రాజ్యాంగానికి విరుద్ధం. ఎందుకంటే రాజ్యాంగంలో ఆర్టికల్ 25 నుంచి 28 ఏంటంటే సెక్యులర్, ఓకే, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ది రిలీజియన్ అని ఒకటి ఉంటుందండి. దాంట్లో ఒక మతానికి సంబంధించి ఏ మతాన్ని ప్రమోట్ చేయకూడదు. పాజిటివ్ ఇంటర్వెన్షన్ అనేది ఒకటి ఉంటుంది. గవర్నమెంట్ పాజిటివ్ ఇంటర్వెన్షన్, అది దట్స్ నాట్ ఎ నెగిటివ్ ఇంటర్వెన్షన్. ఇండియన్ సెక్యులరిజం ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ ది ఫారిన్ కంట్రీస్ అండి. వాళ్ళు మనల్ని విమర్శించే అసలు సమస్య లేదు. మన సెక్యులరిజం ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. కానీ ఇక్కడ హిందూ మానస్ సరోవర్ వాళ్ళకి, అంటే ఇక్కడ చెప్పే కారణం ఏంటంటే ముస్లిమ్స్కి ఇస్తున్నారు, హజేల్లో వాళ్ళకి ఇస్తున్నారు, వీళ్ళకి ఇస్తున్నారు, నీ హిందువులకి ఎందుకు ఇవ్వకూడదని ఈయన అనే విషయం ఏంటంటే, అదేంటంటే మత ప్రస్తావనతో అది ఇవ్వకూడదు. మీరు మానస్ సరోవర్కి వెళ్ళే పేద భక్తులకి ఇవ్వడం వేరు, మానస్ సరోవర్ వెళ్ళే ప్రతి హిందూ భక్తుడికి డబ్బులు ఇవ్వడం వేరు. ఈ విషయంలో చూసుకోవాలి, ఓకే. అంతేకాని మైనారిటీలకు వాళ్ళు ఇస్తున్నారని వీళ్ళు ఇవ్వకూడదు. మతంలో ప్రస్తావనలో పూర్తిగా గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వకూడదు, అది రాజ్యాంగ విరుద్ధం. నేను ఏం మాట్లాడతలే, నేను ఏం చెప్పినా రాజ్యాంగబద్ధమా కాదా అని చెప్తున్నా. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ గారు ఏంటంటే మోడీకి మించిపోయి మోడీలాగా తయారై నేను మోడీకి వారసుడిగా ప్రైమ్ మినిస్టర్ అవ్వాలని ఒక దృఢమైన సంకల్పంతో ఆయన పనిచేస్తూ ఉంటారు. ఎవరు? యోగి ఆదిత్యనాథ్ గారు. వెళ్ళొచ్చు, ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు. భారతదేశంలో ప్రైమ్ మినిస్టర్ అవ్వడం అంటే అంత ఈజీ కాదు. అది భారతీయులు. ఇప్పుడు శ్రీరామచంద్రుడు ఉంటాడు, శ్రీరామచంద్రుడు రామభక్తులు కాబట్టి చెప్తున్నా, అద్భుతమైన రామభక్తులు. ఆయన కాలంలోనే భవ్య రామ నిర్మాణం కూడా కొనసాగింది. నేను అందుకే చెప్తున్నా, రాముడు వెళ్ళి పట్టాభిషేకానికి దశరథుడు కొలువు లోపలికి వెళ్తారు, రూమ్లోకి వెళ్ళి మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత నాటకీయ పరిణామాలు ఎన్ని జరుగుతాయో తెలియదు. కానీ ఇంకా పట్టాభిషేకం కాదు అని. కానీ ఎంత సంతోషంతో వెళ్ళాడో, నీకు పట్టాభిషేకం కాలేదంటే అంతే సంతోషంతో బయటకు వస్తారు. తండ్రి వద్దు బాబు, నన్ను జైల్లో పెట్టారని నీకు పట్టాభిషేకం తీసుకోమంటే, లేదు నాన్నగారు, కైకేయికి మీరు మాట ఇచ్చారు కాబట్టి అది నేనే మాట ఇచ్చినట్టు ఇది నిర్వహించాలని అడవికి 14 సంవత్సరాలు వెళ్తాడు. అదే ఉత్తరప్రదేశ్, అదే అయోధ్య. ఆ భూమిని ఏలుతున్న యోగి ఆదిత్యనాథ్ గారికి ఒక విషయం తెలియాలి, ఏంటంటే ఈ పదవి తీసుకోకూడదు, ఒకళ్ళు ఇవ్వాలి. ప్రజల మెప్పు పొందితే ఆటోమేటిక్గా వస్తుంది, అంతేగాని ప్రధానమంత్రి అవ్వాలని ఇలాంటి అవసరం లేదు. కానీ నేను ఈ మతానికి ఇస్తున్నారని ప్రస్తావన నేను తీయడం లేదు. కానీ ఏ మతాన్ని కూడా ప్రమోట్ చేయకూడదు. ఇది మక్కా మదీనాలకి యాత్రకి ఇచ్చిన, జెరూసలేం యాత్రకి ఇచ్చిన, మానస్ సరోవర్ కాశీ యాత్రకి ఇచ్చిన ఒక ప్రభుత్వ యంత్రాంగ వ్యవస్థ ఒక మతాన్ని ప్రమోట్ చేసేటట్టు ఉండకూడదు. ఇది రాజ్యాంగ సూత్రాలకి విరుద్ధం. రాజ్యాంగం ప్రకారం మాత్రమే నేను మాట్లాడుతున్నా.
కానీ యోగి ఆదిత్యనాథ్ గారు ప్రైమ్ మినిస్టర్కి వారసత్వం అవుతారా, లేకపోతే అమిత్ షా గారు వస్తారా, లేకపోతే నితిన్ గడ్కరీ వస్తారా, ఈ కాంపిటీషన్ అయితే ఉంది. కానీ ఈ కాంపిటీషను ఆరోగ్యకరమైన కాంపిటీషన్ ఉండాలి. ఇప్పుడు చూడండి, అమిత్ షా గారు వండర్ఫుల్ పరిస్థితి చేస్తున్నారు. నక్సలిజాన్ని అరికట్టడం ఏంటి, ఈ అరికట్టడం ఏంటి, అలాగే పోటీ ఉంది, వండర్ఫుల్ కాంపిటీషన్. ఈ పోటీ ఉండాలి కూడా ఇది ప్రజాస్వామ్య దేశంలో.